ప్రార్థన ద్వారా కొడుకుని ప్రారంభించుకుందాం. కొన్ని ప్రార్థన అవసరాల కొరకు తెలియపరుస్తూ ఉండగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ కూడా రాత్రికాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగుండాలని నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. దేవాదేవుడు చూపిన మహాకృపను బట్టి గతించిన ఆదివారం దినం నుంచి ఆదివారం వరకు ఆయన రెక్కల నీడలో మనలందరినీ కూడా కాచి కాపాడి సజీవంగా ఉంచి మరొకసారి ఈ విధంగా ఆయన సన్నిధానంలో కూర్చుని ఆరాధించుకునే గొప్ప ధన్యత ఇచ్చిన ప్రభుని బట్టి మహింపరుస్తూ ప్రార్థన ద్వారా కొడుకుని ప్రారంభించుకుందాం. కొన్ని ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థించండి. మరి అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ దినం కూడా కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకోండి. సుబ్బలక్ష్మి గారు కుమార్తె వివాహం కొరకు అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. దేవుడు ఆ వివాహంలో గొప్ప కార్యం చేయలాగా ప్రార్థన చేద్దాం. శాంతక్క వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. మౌనిక వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి శోధనల నుంచి విడుదల అయ్యేలాగా ప్రార్థన చేద్దాం. మరి స్వప్న వాళ్ళ అన్నయ్య గారికి యాక్సిడెంట్ అయింది. మరి అందుని కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి బిడ్డ మంచి స్వస్థతను పొందుకునేలాగా పని చేసుకునేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మరి నిన్నటి దినాన్ని పుష్పవతి గారు మరి సూర్యవతి గారు కూడా అరబ్బీ ఇంట్లోకి పనికెళ్ళి రాత్రికాల సమయంలో చాలా ఇబ్బంది పడి మరి క్షేమకరంగా మరి ఉదయకాల సమయంకి ఇంటికి చేరుకున్నారు. చాలా ఇబ్బందులు పెట్టేశారు వాళ్ళని. అయినప్పటికీ ప్రభు వాళ్ళని క్షేమకరంగా నడిపించిన విధానం బట్టి మహింపరుసు వారి కుటుంబాల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే వసంతమ్మ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి వారి వెహికల్ ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. ఫైనల్స్ వాళ్ళు పట్టుకెళ్ళి దాని కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ ప్రార్థన చేయండి. ఆ వాహనం ద్వారా అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకొచ్చే వాహనం మరి లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది కనుక ప్రార్థన చేద్దాం. అలాగే మన రాజ్ కుమార్ గారి కుమార్తె కాలేజ్ కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థించండి. అలాగే రవి గారికి ఉన్నటువంటి బలహీనత కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. అందరం కూడా కాలు త్వరగా స్వస్థత పొందుకుని మరి చక్కగా పని చేసుకునేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అలాగే మరి నా కుమార్తె సంజన కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఆపరేషన్ అయ్యింది, బాగానే ఉందనుకుంటున్న తరుణంలో మరలా నొప్పి వస్తుందని ఈరోజు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది. రేపటి దినాన్ని మరలా హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నాను. మరి ఎటువంటి సమస్యలు రాకుండా గొప్ప స్వస్థత దేవుడు అనుగ్రహించేలాగా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి దినం మరి మన పెద్దరాజు గారి కుమార్తె 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20వ సంవత్సరంలోనికి దేవుడు ప్రవేశింపజేసిన విధానం బట్టి మరి ప్రత్యేకంగా మరి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. చంద్రిక కొరకు మరి బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. యవన వయసులో యవన కాపుదల దేవాదేవుడు అనుగ్రహించేలాగా మరి ఇంకా మంచి భవిష్యత్తును బిడ్డకు అనుగ్రహించేలాగా మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చంద్రికను బట్టి మరి ప్రార్థన చేద్దాం. అందరం కూడా 65వ కీర్తనలో ఉన్న విధంగా సంవత్సరం దయాకిరీటాన్ని మరి ఇచ్చినటువంటి ప్రభుని బట్టి మహింపరుసు మరి చంద్రిక కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి తండ్రిగా ఈ దేశంలో ఉండి మరి సంఘాన్ని ప్రేమించి అందరికీ కూడా ప్రేమను ఏర్పాటు చేశారు. అందుని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇంకా ఇటువంటి పుట్టినరోజులు మరి ఇంకా ఎన్నో బిడ జరుపుకునేలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అన్నిటికీ మించి మంచి భవిష్యత్తుని మరి ఆ బిడకు అనుగ్రహించేలాగా అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు సర్వసృష్టికి కారణభూతుడైన ప్రియ పరలోక తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, నేను గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమకరంగా మా పనుల్లో ప్రయాణంలో తోడుగుండి నేను మమ్మల్ని సజీవంగా ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కడ వారము ఎప్పటి వారము ఈ విధంగా నిస్సరిధానంలో కూర్చుని నేను ఆరాధించుకునే స్వేచ్ఛనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, కొన్ని ప్రార్థన అవసరాల కొరకు తెలియపరచాం. నేను జ్ఞాపకం చేసుకోండి. నేను వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, ఈ దినం ఎంతమంది బిడ్డలైతే ఈ పరిచర్లు హస్తాలు కలుపుతూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వాహనాలు మీరు స్వాధీనపరుచుకుని నేను క్షేమకరమైనటువంటి ప్రయాణాల్లో అనేక మంది పిల్లలు రావడానికి సహాయం దయచేయండి. ఇదిగో మార్గం మధ్యలో చాలామంది ఉన్నారు ప్రభా, వారందరూ కూడా సకాలంలో రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభు నాయన, ఇదిగో ఈ దినం పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నాయన చంద్రికను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. సంవత్సరం దయాకిరీటాన్ని మీరు ధరింపచేస్తారని బట్టి
స్తోత్రాలు ప్రభా. ఇదిగో సంవత్సరం మొదలుకుని సంవత్సరాంతం వరకు నీ కాపుదల భద్రత నేను బిడకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులకి నేను మంచి పేరు తెచ్చే బిడగా ఉంచాడు, మంచి భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, ఈ దినం ఎంతమంది పిల్లల రోజులు జరుపుకుంటున్నారో, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ దినం బలహీనంగా ఉండి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, మంచి స్వస్థత తిరిగి వెళ్ళే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో అనేకమైనటువంటి ప్రార్థన అవసరాలు చదివాం ప్రభా, అవన్నీ కూడా మీ సన్నిధానానికి చేరిని ప్రభా. నేను ఇదిగో తండ్రి ఆ ప్రార్థన అవసరాలన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరికి అవసరతుందో అక్కరతుందో సమస్తం ఎరిగినన్న దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా, తమ్ముడు జీవన్ కూడా జ్ఞాపకం చేసుకోండి, బలహీనంగా ఉన్నాడు, నేను బిడకున్నటువంటి బలహీనత అంతా కూడా తీసివేండి, సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినం జరిగే ఈ కూడికంతా మహిమకరంగా జరిగించండి. ఇదిగో నీ దైవజనులు రాబోతూ ఉన్నారు ప్రభా. నాయన వారితో మీరు ఏదైతే మాట్లాడదలుచుకున్నారో తండ్రి, ఈ దినం వర్తమానం ద్వారా మాతో మాట్లాడండి. ఆ వాక్యాన్ని బట్టి మేము జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి పాటలు పాడుచూ ఉండగా మీరు సహాయం దయచేయండి, మన స్వరాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. నేను ఇదిగో కీర్తన చదువుచిన బిడ్డలో మీరు ఉండండి, ప్రార్థిస్తున్నటువంటి బిడ్డల్లో మీరు ఉండండి. ఆ స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఈ దినం వాక్యం పట్టుకు నిలబడుతున్న మీ సేవకుల్లో మీరుండి ఏడంతల ఆత్మశక్తితో నింపిన ప్రభా, మాకు కావలసిన వర్తమాన బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, ముగింపు మాటలు దీవుని ఆశీర్వాదాలతో మేము తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరొకసారి నీ సరిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నా కుమార్తె సంజనాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆ బిడ్డకు వస్తున్నటువంటి నొప్పి నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఏ కూడా లేకుండా సంపూర్ణ స్వస్థత నన్ను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు నాయన. మరొకసారి తండ్రి ప్రార్థించి కొడుకుని మీ అసలకు అప్పగిస్తూ ఉండగా నీ కృపా కనికరం నేను మాపై సన్నిధిలో ఉన్న బిడ్డలందరిపై ఉంచి నేను ఈ కొడుకు దీవునికరంగా మహిమకరంగా నేను జరిగించడానికి మీరు సహాయం దయచేయండి. ఒక నూతన తీర్మానంతో తిరిగి వెళ్ళే గొప్ప ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తారండి. ఇదిగో ఇంకా మార్గ మధ్యలో ఉన్న బిడ్డలందరినీ కూడా సకాలంలో తోడుకొచ్చి నేను ప్రభా, నేను సమయానికి రావడానికి సహాయం దయచేయమని మరొకసారి ప్రార్థన సన్నిధిలో పాదాల చెంత అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషంలో పాటలు పాడి ప్రభు నామమును మహింపరుద్దాం. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి.
అర్పించు వాటి కంటే అర్పించు మనసి ముఖ్యం. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది. స్తోత్రం. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. హల్లెలూయా. మరొక పాట పాడు, ప్రభునామాన్ని మహిమపడదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము
మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము యెహోవా నీ నామము నీ ప్రజల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము హల్లెలూయా. ఈ యొక్క సమయాన్ని మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ విక్టర్ గారికి ఇద్దాం. మరి పాటల ద్వారా ఆరాధన ద్వారా కొద్ది నిమిషములు ప్రభువును మహింపర్దాం. అందరూ ఆమేన్. ప్రభు అయిన క్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందనాలండి అమ్మ, వందనాలు తల్లి. రైట్, మీ ప్రక్కన వాళ్ళకి కూడా ఒకసారి వందనాలు చెప్పుకోండి. రైట్, చాలా సంతోషం మరలా మీ అందరితో కలిసి ప్రభు నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి ప్రభు వారు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి తేజమయుడు
ప్రార్థన మందిరం యొక్క వ్యవస్థాపకులు, దేవుని సేవకులైనటువంటి అన్నగారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్పుడే 1 month అయిపోతుందండి మీ మధ్యలోకి వచ్చి. టైం చాలా స్పీడ్గా అయింది. సో మీతో కలిసి ప్రభు యొక్క పని చేసే విషయంలో మాత్రం దేవుడు నాకు చాలా మంచి ధన్యత ఇచ్చాడు. సౌండ్ తగ్గించిన ఆయన పర్లేదు, నేను దూరం పెట్టుకుని మాట్లాడుతున్నాను. దేవుని యొక్క మందిరంలో సుఖ సంతోషాలు ఉంటాయి. దేవుని మందిరంలో గొప్ప ఆనందం ఉంటుందని మనందరికీ తెలుసు. మందిరంలో ఆయన యొక్క తేజో మహిమ కనబడుతుందని దేవుని యొక్క ప్రవక్త సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మందిరంలో సుఖ సంతోషాలు ఉన్నాయి. కాబట్టి పాత పాట మనందరికీ తెలిసిన పాటే, మందిరంలోకి రారండి అనే పాట పాడుకుందాం. మందిరంలోకి రారండి అని పాట పాడదాం. మీ అందరికీ తెలిసిన పాత పాటే నాతో కలిసి పాడాలని తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మనం అందరం కలిసి పాట పాడదాం. నాతో కలిసి ఏకీభవించండి. హల్లెలూయా. స్తోత్రం. కొంచెం ఎక్కువ ఇవి నాయన, సౌండ్ తగ్గించు, ఇది మౌత్ సౌండ్ తగ్గించి ఎక్కువ. స్తోత్రం. హల్లెలూయా. ట్రాక్ సౌండ్ పెంచు. హల్లెలూయా. రాలేదు ఎఫెక్ట్. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి. పాడదాం అందరం. వందనీయుడేసుని చేరండి. ఇందులో అనుపల్లం ఉంటుంది. అనుపల్లం ఏంటంటే తొలగిపోవును, ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. ఈ పదం నాతో కలిసి పాడాలి. స్తోత్రం. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా, వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా, వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరను. పాడాలి. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. సత్యము బోధించు దేవుని బడి ఇది,
ప్రేమను చాటించు మమతల గుడి ఇది, సత్యము బోధించు దేవుని బడి ఇది. ప్రేమను చాటించు మమతల గుడి ఇది, శ్రమల వలన చింతలైనా శత్రువుతో చిక్కులైనా, శ్రమల వలన చింతలైనా శత్రువుతో చిక్కులైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి పాడండి వందనీయుడేసుని. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిది. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిది. కుదిటి పడని రోగమైనా, ఎదను తొలుచు వేదనైనా, కుదిటి పడని రోగమైనా, ఎదను తొలుచు వేదనైనా పాడండి తొలగిపోవును. వెరీ గుడ్. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరంలోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మళ్ళీ పాడదాం. మందిరం వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపో. వెరీ గుడ్. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరంలోనికి రండి, వందనీయుడేసుని చేరండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఇబ్బంది అవుతుంది? కొంచెం అమ్మింగ్ ఏదో వస్తున్నట్టు. హల్లెలూయా. మీకు నచ్చిన పాటలు ఏమైనా ఉంటే చెప్పండి, ఎందుకంటే నాకు పోయే కాలం దగ్గరికి వచ్చింది. అదే వీసా టైం అయిపోతుంది మాకు, అందుకోసం మరి మా ప్రదేశాలకు మేము వెళ్ళిపోవాలి. కాబట్టి మీకు ఏదైనా నచ్చిన పాట, పాత పాటలు కానీ కొత్త పాటలు కానీ ఏదైనా ఉంటే కనుక చెప్పండి. ఇంకొక పాట పాడుకుని ప్రభు నామమును స్తుతిద్దాం. సమయము పోనీయక సిద్ధపడు మా సంఘం అనే ఒక పాట ఉంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, సమయము విలువైనది కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. దేవుని ఎదుట మనం పరిశుద్ధపరచుకుని దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. కాబట్టి దాని గురించి మనం పాడదాం, ఆత్మలో దాన్ని గుర్తిద్దాం, దాని యొక్క భావాన్ని. సమయం పోనీయక అనే పాట. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. సిద్ధిలోని నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధిలోని నూనెను సిద్ధముగా చేసుకో. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు.
సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభువేచనుగా, జాగు చేసేనేమో నీకోసమే. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభువేచనుగా, జాగు చేసేనేమో నీకోసమే. సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసురాజుని త్వరపడుమా. సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. యేసు వేసిని నిలిచెదా, ఇకనైనా సంధింప యేసురాజుకై త్వరపడుమా. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం హమ్మింగ్ వస్తుందండి, జస్ట్ చూసుకోండి. ఓకే, లేచి నిలబెడదాం, ఒక పాట కలిసి పాడదాం. అందరం కలిసి నా నీతి సూర్యుడా అనే పాట పాడదాం. ఇందులో మీ అందరికీ బాగా తెలుసు, అనుపల్లవి ఉంటుంది, రాజులకే మహారాజువు కృప చూపే దేవుడు అనే అనుపల్లవిని నాతో కలిసి పాడాలి. కొన్ని పాటలకి చప్పట్లు కొడితే అందంగా ఉంటుంది, కొన్ని పాటలు కొట్టకపోతే అందంగా ఉంటుంది. ఈ పాటకు మాత్రం ఎంత బలం ఉంటే అంత బలం ఉపయోగించి పాడండి. ఎందుకోసం అంటే మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన స్తుతి చేయుట మన శరీరాలకు గొప్ప బలం కలుగుతుంది. కాబట్టి ఆ నీతి సూర్యుడిని మనం ఆరాధించుట ఎంతో మంచిది. కాబట్టి మనమందరం కలిసి ఆ పాట పాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇవి కొంచెం చూడండి. ఆ నీతి సూర్యుడా నన్నేలు వేసే అనే పాట పాడదాం. మనందరికి వచ్చిన పాట కాబట్టి కలిసి ఏకీభించడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సౌండ్ పెట్టినాను, సౌండ్ పెట్టాను. డబ్బులు కూడా నేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. మహారాజు కృప చూపే దేవుడవు, కాపాడే కాపరివి, పించే
నజరేయుడా నా నీతి సూర్యుడా బహుశాలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురం రాజులకే మహారాజువు పాడదామందరం కృప చూపే దేవుడవు కాపాడే కాపరివి నడిపించే నజరేయుడా నా నీతి సూర్యుడా పాడదామందరం భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించు వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించు వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా గణపరుతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి పాడదాం నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని
సంగమై నీ క్షణమై నన్ను నీ ఎదుట నిలపాలను. ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించియున్నావు నీవు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని. ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించియున్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని. తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని. గణపరతును నిన్నే రాజులకే మహారాజువు. కృప చూపే దేవుడవు. కాపాడే కాపరివి. నడిపించే నజరేయుడా. హల్లెలూయా హల్లెలూయా. మరి మన మధ్యలోనికి సేవకులు వచ్చారు కాబట్టి చిన్న ఆరాధన చేసుకుని మనం సమయాన్ని అయ్యగారికి అప్పగిచ్చేద్దాం. ప్రతి వారు కళ్ళు మూసుకుని సర్వశక్తుడైనటువంటి క్రీస్తు ప్రభుని ఆరాధన చేద్దాం. మన కొరకు సిలువలో తమ అమూల్యమైనటువంటి రక్తం కార్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనసారా స్తుతిద్దాం. ప్రభా నీకు వందనాలు, నీవిచ్చిన రక్షణ కొరకై నీకు స్తోత్రాలు. ప్రభ కలువరి సిలువలో ప్రభా నీ ప్రశస్తమైన రక్తాన్ని ప్రభా నా కొరకు చిందించి ప్రభా ఎంతో విలువైనటువంటి రక్షణను ప్రభా వెలకట్టలేనటువంటి గొప్ప రక్షణను ప్రభా మీరు మా కొరకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలని ప్రతి వారి కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో మన కండ్లను మూసుకొని సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క వైపు మనం చూద్దాం. నిత్యము కెరుబుల చేత పొగడబడుచున్నటువంటి దేవుణ్ణి మనసు పూర్తిగా ఆరాధన చేద్దాం. ప్రభా నువ్వు మేలు చేసే దేవుడవు, ప్రభా మీరు కరుణించే దేవుడవు, నువ్వు కృప చూపించే దేవుడవు తండ్రి, నువ్వు సర్వశక్తి గల దేవుడవు ప్రభా, మాటతో మహిమలు చేయి దేవుడవు, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తానని ప్రభా నీ లేఖనం సెలవిస్తుంది. ప్రభా నీ పరిశుద్ధ పాదముల దగ్గర ప్రభా మా శిరస్సు వంచి ప్రభా నీ సన్నిధిలో మా చేతులు ఎత్తి తండ్రి మా హృదయము తెరిచి ప్రభా నిన్ను ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు వందనాలని ప్రతి వారు నోరు తెరిచి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం అమ్మ స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి వారు నోరు తెరిద్దాం. పురుషులు స్త్రీలు నోరు తెరిచి హృదయాన్ని తెరిచి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరలా మనం మన్నైపోతే మనం ప్రభుని స్తుతించడానికి అవకాశమే లేదు. కాబట్టి జీవంతో ఉండగానే ప్రభుని మనం ఆరాధన చేద్దాం. దేవానికి స్తోత్రం 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 అని ప్రతి వారు దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రతి వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. Yes Lord, స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి స్తోత్రం స్తోత్రం. స్తోత్రం హల్లెలూయా. ఎక్కువ డెప్త్ తగ్గించు, ఎక్కువ డెప్త్. స్తోత్రం హల్లెలూయా. చప్పలు కొడదాం, చప్పలు కొడు ప్రభుని. నీలో
నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు నీ కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను నీ కృపణను ఎస్ లార్డ్ శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసి నందునా ఇవిగో నీ సింహాసనం నీలో నివసింప ఇవిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమించుటకు ఏ యోగ్యత నాపైన నిండుగా ఆత్మవర్షము కృమ్మారించు పాడదాం నాపైన ఆత్మవర్షము కృమ్మారించు కృపామయుడా నీలో నా నివసింపచేసి ఇవిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి ఇవిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు పాడదా నోరు తెరిచి నా ప్రాణం ఓ యేసయ్యా ఆరాధింతు యేసు రాజా నిన్నే ఆరాధించేదా యేసయ్యా ఆరాధింతు అమ్మ స్వరం ఎత్తుదాం రెండోసారి నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు అందరూ నోరు తెరిచి నే మట్టిలో చేరే వరకు యేసయ్యా నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు పూజించేదా యేసు రాజా నిన్నే పూజించేదా 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 యేసు రాజా నిన్నే పూజించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు
నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీ సత్వముకై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. రెండు చేతుల పైకి పెట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. రెండు చేతుల పైకి పెట్టి ఒక్క 2 నిమిషాలు ప్రభానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. 2 నిమిషాలు 2 నిమిషాలు 2 చేతులు పైకి పెట్టి కొంచెం లాగినా పర్లేదు మీకు. 2 చేతులు పైకి పెట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 స్తోత్రం. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే, పరవశించనా నీ కృపలో పరవశించనా. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నా హృదయని కొరకు పదిల పరచితిని. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నా హృదయని కొరకు
పదిల పరచితిని. బూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా, అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా. బూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా, అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా. ఆరాధ్యుడా అభిషక్తుడా నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే, నా యేసయ్యా స్తుతికి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. సర్వశక్తి గల మా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ బోరు శబ్దం వినబడినప్పుడు తండ్రి నిన్ను ఎదుర్కొనగలిగిన స్థితిని ప్రభా మీరు మాకు దయచేయండి ప్రభా. ఈ లోకంలో మేము సంపాదించుకున్న దాన్ని మేము ఏదో ఒక దినాన్ని విడిచిపెట్టాలి ప్రభా. ఈ లోకంలో సంపాదించుకున్న ప్రతి బంధాన్ని ప్రభా మేము ఏదో ఒక రోజున విడిచిపెట్టాలి తండ్రి. అయితే ప్రభా ఈ లోకంలో ఉన్నది ఏది శాశ్వతం కాదు తండ్రి ప్రభా. నీవు మాత్రమే శాశ్వతంగా తండ్రి మమ్మల్ని ప్రేమించి దేవుడవు ప్రభా. నీవు మా కొరకు ఏర్పరిచిన రాజనగరిలో ప్రభా, రాజులైన యాజక సమూహంలో ప్రభా యేసయ్యా నీ పాద పద్మములుగా చేరి తండ్రి యేసయ్య మహోన్నతమైన నీ నామాన్ని స్తుతించడానికి ప్రభా మమ్మల్ని మేము నీ సంఘంలో సిద్ధపరిచే కృపను మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రభా రాజ్ కుమార్ అన్నని ప్రభా అమ్మని మీరు ప్రేమించి మీరు అప్పగించి నీ సహవాసంలో ప్రభా ఇంతమంది ఆత్మలను ప్రభా నీ ఎదుట నమ్మకంగా అప్పగించుటకు ప్రభా వారికి ఇచ్చిన సామర్థ్యం కొరకు నీకు స్తోత్రాలు ప్రభా. నిన్ను ఆరాధించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన కొద్దిపాటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అలానే ప్రభా తండ్రి మా మధ్యలో సేవకులు ఉన్నారు నాయన, ఎంతో అనుభవజ్ఞానులు ప్రభా, పెద్దవారు నాయన ప్రభా. ఆయన నీ పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభా సూటిగా మాతో మాట్లాడండి ప్రభా. మీరు మమ్మల్ని కనికరించండి, మాకు అవసరమైనది ఏదో ప్రభా మీరు మాకు అది అనుగ్రహించండి ప్రభా. ప్రభ నీ మాటలు మా ఎద్దుకు వస్తూ ఉండగా తండ్రి దాన్ని స్వీకరించి ప్రభ యోగ్యమైన మంచి మనసుతో దాన్ని అలవర్చుకునే కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రభ నీ యొక్క ప్రసన్నత మా మధ్యలో ఉంచినందుకు నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా ఆరాధన మీరు అంగీకరించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు కూడా చక్కని పాటల ద్వారా ఆరాధన ద్వారా ప్రభుని మహింపరిచిన విధానం బట్టి ప్రభుని మరి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో 87వ కీర్తన భాగం చదువుకుందామండి. అందరూ కూడా లెగిసి నుంచినట్లయితే 87వ కీర్తన భాగం తమ్ముడు శ్రీని వచ్చి చదువుతారు. 87వ కీర్తన కోరహ కుమారులు రచించినటువంటి కీర్తన. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శోభాభివందనములు తెలియజేసుకుంటున్నానండి. మరి కీర్తనల గ్రంథం ఆశాప రాసినటువంటి కీర్తనల గ్రంథాన్ని మనం చదువుకుందాం మొదటి నుంచి చివరి వరకు. అని ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియులై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిస్తీయ, తూరు, కూషులను చూడుము, వీరచ్చట జన్మించిరని ఎందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోనును గుర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చెను. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఓటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. చదవబడిన కీర్తన భాగాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వెళ్ళాం కనుక వాక్యాన్ని శ్రద్ధగా మనం విందామండి.
వాక్యం కొరకు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఒకరు వచ్చి ప్రార్థన చేసినట్లయితే నేరుగా వాక్యానికి ఇద్దాం. చేస్తారు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వేశ్వరైన దేవ, నీవు ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనములు ప్రభువా. ఇదిగో నాయన, ఈరోజు ఇలా కూడుకుని ఉన్నామంటే ప్రభువా, అది కేవలం నీ కృప మాత్రమేనైనా. నీ కృప, నీ దయ, నీ కనికరం లేకపోతే ప్రభువా మేమేమీ చేయలేమో ప్రభువా. నా తండ్రి, నీ కనికరం లేకపోతే ప్రభువా అడుగు తీసి అడిగేలేము ప్రభువా. ఇదిగో నాయన, పాటలు ఎందు ప్రభా ఎంతో మర్యాదగా క్రమముగా జరిపించుకున్నాము ప్రభువా. వాక్సంలోకి వెళ్ళే ముందు ప్రభువా నీ దైవజనుడి పట్ల ప్రభువా మంచి ప్రణాళిక కలిగి ఉండు ప్రభువా. మా కొరకు ఏ వాక్సమతే సిద్ధపరిచి ఉన్నావో నాయన. నాయన, వెత్తబడిన వాక్సాలు ప్రభువా మా హృదయాల్లో ఫలించిన నాయన నెవర వేసుకుని ప్రభువా ప్రతిదినము ప్రభువా నీ భయభక్తులు కలిగి జీవించుటకు మాకు అందరికీ దయచేయండి ప్రభువా. ఇది నాన్న చూడలేక అనేక మంది ఉన్నారు ప్రభువా. నాయన, ఇదిగో ప్రభువా చాలామంది రాలేకపోతున్నారు ప్రభువా. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి ప్రభువా. ఈ సంఘాన్ని దీవించిన నాయన, అభివృద్ధి పరచండి ప్రభువా. నీ దైవజనుడు చేస్తున్న పరిచర్యలో ప్రభువా ఇంకా అనేక ఆత్మలను రక్షించుటకు ప్రభువా నీ కృప చూపమని అడుగుచున్నాము దేవా. మేమైతే ఎందుకు పనికిరాని వారము దేవా. ఇక్కడ కూడుకొని ఉన్న అందరినీ ప్రభువా ఏ అంశలతో వచ్చారో నాకు తెలియదు కానీ ప్రభువా ప్రతి ఒక్కరు అంశల అక్కర్లని తీర్చినైనా ఇప్పుడు వాక్సంలోకి వెళ్ళే ముందు ప్రభువా మా అందరితో మాట్లాడమని ప్రభువా నజరేయుడని యేసునామమును బట్టి ప్రభువా నీతో మాటలు మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సహోదరు మనకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కొద్ది సమయం వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. ఎవరు అటు ఇటు తిరగొద్దు, ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. చాలా విలువైన సమయం కనుక అందరూ కూడా శ్రద్ధగా వినాలని మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ఐజాక్ గారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాను. అందరూ చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. నాకు ఈ సమయాన్ని కల్పించినటువంటి సంఘ స్థానిక కాపరి దైవజనులకు, వారితో ఏకీభించిన బిడ్డలందరికీ శుభములు. అలాగనే నన్ను ఈ స్థలానికి నడిపించినటువంటి ప్రియులు శ్రీను గారు, వారికి కూడా నేను నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప మీ మధ్యలో ఉండడము నాకెంతో ఆనందంగా ఉంది. నేను దుబాయ్ సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తిని. నేను బిజినెస్ రీత్యా కువైట్ ప్రాంతం వెళ్ళి ఆ ప్రాంతంలో కొద్ది దినాలు దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి, అలాగే నేను వెళ్ళినటువంటి వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడానికి అక్కడ మా బావగారు చెల్లి ఉంటున్నారు. వారి ఇంట్లో ఉన్నాను. వారికే మరలా మా చెల్లికే, వారి కుమారుడికే మా అమ్మాయిని కూడా ఇవ్వడం జరిగింది. తను ఫార్మర్ డాక్టరు, ఇండియన్ ఎంబసీలో తను పనిచేస్తుంది. చెల్లి కుమార్తె కూడా అక్కడ పనిచేస్తున్నారు. ఇరువురు ఇండియన్ ఎంబసీలో పనిచేస్తున్నారు. సుమారు 3 వారాలు అక్కడ ఉండి ఇంకా దుబాయ్ తిరిగి వెళుతూ ఖత్తర్ ప్రాంతం కూడా చూసి వెళదామనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతం వచ్చి ఉన్నాను. నేను వాక్య పరిచర్య నిమిత్తం మాత్రం ఇక్కడికి రాలేదు, కానీ మన తెలుగు వారిని, తెలుగు సంఘాలను చూసి మరి నాకున్నటువంటి వ్యాపార బాధ్యతను బట్టి కొన్ని కార్యక్రమాలు చేపట్టు ఉంచిన వాటిని బయలుపరిచి వెళ్ళాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. మెట్టుకు మరి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నాకు చాలా ఎక్కువ సమయం ఇచ్చారు. నేను అంతసేపు మాట్లాడలేను. మాట్లాడాలంటే నాకు వణుకొస్తుంది. అంత గొప్ప వాడను కాదు, కానీ మీ మధ్యలో మరి పాస్ట్ కాదు, భీమవరం అనుకుంటున్నాను, పెనుగొండ. వెరీ గుడ్. చాలా ఉంచేయండి. సరే ప్రియులారా, వాక్యం బోధించమని సమయాన్ని నాకు ఇచ్చారు. చాలా సంతోషం. నేను వడ్డిస్తున్నాను, తినేవాళ్ళు మీరు, అంతే కదా.
నేను వడ్డిస్తున్నాను, తినేవాళ్ళు మీరు శాకాహారులో మాంసాహారులో నాకు తెలియదు ఏమండి. తర్వాత మీరు కాయగూరలు కూడా అన్ని రకాల కాయగూరలు తినరు. మాంసంలో నుండి కానీ కాయగూరల నుండి కానీ మీకు నచ్చింది ఏదో చెప్పండి. మాంసం ఇదిగోండి, మనం తినేది ఇదే కదండి. దీంట్లో నుండి మీరు పలానా వాక్యం మీద మాట్లాడండి అంటే నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఏ వాక్యం కావాలి? ఈ ఆఖరి దినాల్లో జీవిస్తున్నాము, యుద్ధాలను గురించినటువంటి వాక్యం కావాలా? సంఘం యొక్క సిద్ధపాటును గురించినటువంటి వాక్యం కావాలా? లేకపోతే మరణించడం తథ్యం, భూమిని విడిచిపెట్టాలి, భూమిని విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం దానిని గురించి మాట్లాడాలా? లేకపోతే చాయిస్ మీదే, బాల్ ఇన్ యువర్ కోర్ట్, వాట్ ఎవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ వాంట్, ఐఎమ్ రెడీ టు సే దట్. అమ్మా, సంఘం యొక్క సిద్ధపాటు. వెరీ గుడ్, సంతోషం. మీరు బీవీఐ స్టూడెంట్స్ అయితే కాదు కదా, అయితే నేను మాట్లాడలేను మీ ఎదురుగా. నాకంతా మీరు వాక్యంలో ప్రావీణ్యత కలిగినటువంటి వారు కనుక మీతో వాక్యం పంచుకోవాలి అంటే చాలా కష్టం. సంఘం యొక్క సిద్ధపాటు గురించి యవన బిడ్డ అడుగుతున్నాడు కనుక సంఘం యొక్క సిద్ధపాటు గురించి వెళదాం. దేవుని మహాకృప ఏంటంటే ఈ పరదేశంలో మనమందరం జీవిస్తూ ఉంటున్నాం. మనము మన క్షుద్బాధను తీర్చుకోవడం కొరకు వచ్చాం. మనం క్షుద్బాధ అంటే తెలుసా? కడుపు బాధ. కడుపుని చేపట్టుకొని మన కుటుంబాన్ని పోషించుకోవాలని మనం వచ్చాం, అంతే తప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్లం అయిపోతామో, గాయకులం అయిపోతామో, ఏదేదో అయిపోతామనేటువంటి ఉద్దేశంతో మాత్రం క్షమించండి, ఖత్తర్ వచ్చిన వాళ్ళు మాత్రము లేరు అనుకుంటున్నాను నేను. మాకు గబ్బుకిని దుబాయ్ ఇచ్చేస్తుంది, దుబాయ్ గురించే చెప్తున్నాడు ఏంటి అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే 41 సంవత్సరం అయిపోయింది దుబాయ్లోను. మీలాగే నేను కూడా వెళ్ళాను. దేవుని మహాకృప ఈ స్థితిలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. వాక్యాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. జాగ్రత్తగా ఆలోచించండి. యెహెజ్కేలు భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా ఉన్న సమూహం అంతటిని సిద్ధపరిచి వానికి నీవు కావలి వాని వలె ఉండవలేను. ఏమండి, జాగ్రత్తగా ఆలోచించండి. మనకి సిద్ధపాటు కావాలి అంటున్నారు కనుక సిద్ధపాటు గురించి మాట్లాడతాను నేను. వాక్యంలో నుండి స్కిప్ అవ్వడం అంటూ నాకు అలవాట్లేదు. ఒక మాట తీసుకుంటే దాని మీదే మనం కంటిన్యూ చేయాలి. అది ప్రసంగికుడి యొక్క లక్షణము. కప్ప గంతులు వేస్తూ ఉంటుంది, దానికి తగను. సేవకుడు గంతులు వేయకూడదు. గంతులు అంటే స్తుతి ఆరాధన చేయొచ్చు, దాంట్లో తప్పలేదు. ఏమండి, ఒక మాట తీసుకుని సారములైనటువంటి కూరలాగా మనం ఎవరము కూడా క్రైస్తవుడు ఉండకూడదు. కారణం ఏంటంటే, నేను చదువుకున్న రోజులో ఒక పద్యం ఒకటి గుర్తొస్తుంది. చదువది ఎంత అయినా తా రసజ్ఞత ఇంచుక చాలుకున్న నా చదువు నిరర్ధకంబగు గుణసంపన్నులెవ్వరు మెచ్చరెచ్చటన్ అంటూ, బదనుగా మంచి కూర నలపాకము చేస్తున్నైనా నందు ఉప్పు లేకునచో రుచియాల పుట్టినట్టయ్యా భాస్కర అంటున్నాడు. అంటే బదనుగా మంచి కూర, చక్కటి నాటుకోడిని కోసుకుని మసాలాలన్నీ వేసి శుభ్రమైనటువంటి ప్రక్కింటి వారికి కూడా వాసన వచ్చేటువంటి కూర వండేసిన తర్వాత తినే సమయానికి అందులో కనుక ఉప్పు లేకపోయినట్లయితే దాంట్లో రుచి ఎట్లా ఉంటుంది అని కవి అడుగుతూ ఉంటున్నాడు. అలాగే ప్రసంగాలు కూడా ఎన్ని ప్రసంగాలైనా చేయొచ్చు, కానీ ప్రసంగంలో ఉన్నటువంటి సారము ఆఖరి నిమిషంలో మనకు రక్షణని ఇవ్వకపోతే అటువంటి ప్రసంగాలు మనం ఎన్ని విన్నా అది సున్నా. ఇది పద్యం యొక్క సారాంశం. ఇప్పుడు మనం సిద్ధపాటును గురించి మాట్లాడుతున్నాము కనుక భక్తుడైనటువంటి యెహెజ్కేలు ఏమంటున్నాడంటే, సంఘమును కాస్తున్నటువంటి కాపరి గురించి ఆయన బయలుపరుస్తున్నటువంటి మాట. ఏమంటున్నాడంటే, నీవు సిద్ధపడు కాపరి, నీవు సిద్ధపడు. నీవు సిద్ధపడిన తర్వాత నీతో ఉన్నటువంటి సమూహం అంతటిని కూడా సిద్ధపరచు అంటున్నాడు. దేని గురించి సంఘ కాపరి సిద్ధపడాలి?
రెండోది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అనేటువంటి వారిని, లేక దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆత్మలను దేని గురించి సిద్ధపరచాలి అంటే క్రైస్తవుని యొక్క గురి ఒకటే. క్రైస్తవుని యొక్క గురి ఒకటే. అదేంటో తెలుసా? పరమును చేరి ప్రభు యొక్క కుడి పార్శ్వమున కూర్చోవాలనేది. దిస్ ఇస్ ద మోటివేట్. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క వాక్యము కనుక మన యొక్క ఉద్దేశము కూడా ఏమైంటున్నదంటే వాక్యమును మనం వింటున్నాము కనుక వింటున్నటువంటి మనము వాక్యమును భద్రపరచుకొని పరమును చేరాలనేదే మన యొక్క ఆశ. నీవు ఒకవేళ ఇటువంటి ప్రార్థనలు ఎన్ని చూసినా, ఎంతమంది భక్తుల ద్వారా నీ వాక్యం విన్నా, ఎంతమంది దైవజనులు వచ్చి నిన్ను బోధించి నిన్ను సన్మార్గంలో పెట్టి వెళ్ళినా, నీవు చక్కని మార్గంలో నడవపోయినట్లయితే ప్రభు యొక్క కుడి పార్శ్వమున కూర్చునేటువంటి ధన్యత ఎవరికి కూడా లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే తప్పనిసరిగా సిద్ధపడిన వారముగా ఉండాలి. దేని గురించి మనం సిద్ధపడాలి అంటే మనమంటూ భూమి మీద జన్మించిన తరువాత దినమంటూ ఒక దినం ఉంది. ఏ దినం అది ఉంది? దానికంటే ముందు మరణ దినం ఉంది. మరణం తర్వాత తీర్పు మనకి. కాబట్టి ఆ తీర్పు దినమును తప్పించుకోవాలి అన్నా, ఆ మరణ దినమును తప్పించుకోవాలి అన్నా మనకి కావలసినటువంటి క్వాలిటీస్ భూమి మీద మనకి చాలా ఉన్నాయి. చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ప్రతిదాన్ని కూడా మనం తూచి తప్పకుండా నిర్వర్తించే వారముగా మనం ఉండాలి. మనం అందరము కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చాము, దినమంతా కష్టించి పని చేసుకున్నాము. ఈ రాత్రి వేళ మనము దేని గురించి వచ్చాము అంటే దైవజనుల యొక్క నోట నుండి వచ్చేటువంటి మాట ద్వారా మనము సిద్ధపరచుకోవాలనేటువంటి ఉద్దేశంతో దేవుని యొక్క సన్నిధిలోనికి మనము వచ్చినాం. హల్లెలూయా. మీరు చాలా సీరియస్గా వింటున్నారు కాండి. మీరు వింటాం నాకు చాలా సంతోషం. కానీ మార్కులు మాత్రం వేయకండి. మీరెవరూ కూడా మార్కులు వేయకండి. మార్కులు వేయడము పైడు దగ్గర ఉంది. పాస్ చేయాలని ఫెయిల్ చేయాలని ఆయనే. మన బిడ్డలందరూ కూడా మంచి మార్కులతో 10th క్లాస్ పాస్ అయ్యారండి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యారని అంటున్నారు. ఈరోజు అనుకుంటా నీట్ కూడా రాస్తారు మన బిడ్డలో. వాళ్ళందరి గురించి కూడా కాపరత్వము కలిగినటువంటి సేవకులమైనటువంటి మేమందరము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నేను కోయిట్ ప్రాంతం ఇవన్నీ తిరుగుతూ ఉన్నాను. మా వాళ్ళందరూ కూడా వాట్సాప్లో ఫోన్లు చేసేసి, అయ్యగారు మీ ప్రార్థన వల్ల మా బిడ్డలు మంచి హై ఎడ్యుకేషన్లో, స్కూల్కి మా అమ్మాయి ఫస్ట్ వచ్చిందండి అని ముక్కాముల నుండి ఆ హై స్కూల్లో చదువుతున్నటువంటి ఒక బిడ్డ యొక్క తల్లి ఫోన్ చేశారు. ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇంతవరకు మరి పాస్టర్ గారు దుబాయ్ నుండి రావడం జరిగింది. నేనేం కోయిట్ నుండి వచ్చాను ఇక్కడికి. సరే ఒక 4-5 రోజులు ఖత్తర్ చూద్దామన్నప్పుడు ఆవిడ ఎప్పుడు రాలేదు. నేనైతే ఇదివరకు వచ్చాను కానీ సంఘాల దగ్గరికి రాలేదు. సంఘాల దగ్గరికి ఎప్పుడు వచ్చాను అంటే ఇక్కడ ఒక దైవజనుడిని తీసుకుని వెళ్ళి జైల్లో వేయడం జరిగింది. ఏమండి, శాంతవర్ధన్ గారిని. దానికంటే ముందు నేను ఇక్కడికి ఈ ప్రాంతం విజిట్ చేసినటువంటి వాడిని. అప్పుడు ఇక్కడ ఆరాధన జరిపించుకోవడానికి లేదు, గృహాల్లో జరిగేది. అటువంటి దుస్థితిలో నుండి దేవుని యొక్క మహాకృప ఈ రోజున చక్కటి ఆరాధన స్థలాన్ని దేవుడు ఈ ఖత్తర్ ప్రాంతంలో ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? దీని వెనక పడినటువంటి కష్టము అంత ఇంత మాత్రము కాదండి. ఇక్కడ చప్పల మరి పీటర్ గారు ఉండేవారు ముందు. మేమందరము కూడా గల్ఫ్ కంట్రీస్ యొక్క కమిటీలో మేమందరము రథసారథులుగా ఉన్నాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మరి అనుకోని విధంగా పీటర్ గారు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఎవరో దాన్ని బాధ్యత తీసుకుని చేస్తూ ఉంటున్నారు. ఎవరు చేసినప్పటికీ కూడా మా బాధ్యత ఏంటి అంటే మీకంటే ముందు మాకు తీర్పు ఉంది. సేవకులముగా మాకు 2 అంతల తీర్పు ఉంది. కనుక మేము సిద్ధపడకుండా మిమ్మల్ని సిద్ధపరచాలంటే ఇట్ కాంట్ బి పాసిబుల్. అది సాధ్యమైనది మాత్రము కానీ కాదు. కాబట్టి కుటుంబాన్ని చక్కబెట్టడంలో స్త్రీ పాత్ర ఎంత ఉంటుందో పురుషుడు తర్వాత అండి. పురుషుడు తర్వాత. అసలు ఒక విషయం తెలుసా? ఏసీ ఎందుకు ఆఫ్ చేస్తారు? కరెంట్ ఆగిపోయిందా అంటే సౌండ్ వస్తుందా? ఓకే, అంటే చలి పెడుతుంది అనుకోండి. ఓకే కాసేపు ఆన్ అండ్ ఆఫ్. ఓకే, గుడ్. అసలు రాజనీతి శాస్త్రం అని ఒకటి ఉంటుంది తెలుసా? రాజనీతి